చాలా మందికి ఫ్రాడ్ జరిగిందని అందరికీ తెలుసు. కేసులు నడుతున్నాయి. చిత్రపులి కాలి ప్రెసిడెంట్ పైన, అనిల్ పైన దాదాపు 10-15 కేసులు నడుస్తున్నాయి. అయినా ఇప్పుడు 4.5 ఎకరాలలో చిత్రపురి కాలనీలలో చాలామంది కార్మికులకు ఇంక ఇండ్లు రాలే. చాలామంది డబ్బులు కట్టిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలే. నాకే ఒక 15 మంది వచ్చి చెప్పారు, సార్ మేము 33 lakhs కట్టాం ట్రిపుల్ బెడ్రూమ్కి, మాకు ఇవ్వలే. ఒక 15 మంది చెప్తున్నారు నాకు. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వలే, ప్లాట్ ఇవ్వలే. అట్లా ఒక 15 మంది ఎడుతున్నారు. చాలామంది కార్మికులకు ఇవ్వకుండా బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ఇప్పుడు దాన్ని 7,000 స్క్వేర్ ఫీట్ లాగా అమ్మాలని ఓపెన్ మార్కెట్ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏమనంటే మాకు ప్రభుత్వం చెప్పింది, మేము చేస్తున్నామని చెప్తున్నారు బయట. అది తప్పు. ప్రభుత్వం ఇప్పుడు కూడా సామాన్యుల కోసమే సపోర్ట్ ఉంటుంది. మీలాంటి కొందరు అంటే డబ్బులు సంపాదించుకునే దళారులకు సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా. దాన్ని మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఆ 4 ఎకరాలు ఇక్కడ ఉండే 24 క్రాఫ్ట్స్ ఉండే కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. ఆ 7,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ అనే ఎవ్వరు కూడా కొనరు. ఇండస్ట్రీలో ఏ కార్మికుడు కొనడు. దాన్ని ఛాంబర్కు లింక్ చేస్తారు. ఎవరో డబ్బులు కట్టి లాస్ అవుతారు. ఛాంబర్ బాధ్యత వహిస్తుందా? వహించదు కదా. ఛాంబర్కి ఏం సంబంధం అసలు? చిత్రపురి కాలనీ అనేది ఓన్లీ కార్మికులకు సంబంధించిన అది. దానికి ఛాంబర్కి ఏం సంబంధం? దానికోసం ఛాంబర్ను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం అయింది. ఇది కరెక్ట్ కాదు. చాలా విషయాలలో కొందరు దీని మీద ఇప్పుడు చాలా పెద్ద నిర్మాతలు కూడా కొందరు 4-5 రాజీనామా కూడా చేసిండ్రు. త్వరలో అది కూడా ఈరోజు బయటకు వస్తుంది ఎవరనేది. కాబట్టి ఆ రాజీనామా చేసిన ప్రొడ్యూసర్ కూడా నా థ్యాంక్స్. తప్పకుండా అందరం కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ని కాపాడాలి. దానికి మేమందరము వెన్నుదంటుంటాం. ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలది నా డిమాండ్. అలాగే చిత్రపురి కాలనీలో ఉన్న ల్యాండ్కు ఛాంబర్కు సంబంధం పెట్టద్దు. నమస్తే, థ్యాంక్ యూ. బైసాబ్ అందులో ఉన్న కొందరు ఈసీ మెంబర్ లేరు. ఈసీలో చెప్పారు 34 మంది ఉంటారు. అందులో ఒక 5-6 అపోజ్ చేశారు. చక్కని వాళ్ళు